పిల్లలంటే అంత అలుసా, వారి తిండిపై అంత అక్కసా? నిన్నటి వరకు విలువల గురించి చెప్పిన ఆయన ఈరోజు విలువైన విషయాన్ని అస్సలు విలువ లేకుండా ఎలా మాట్లాడారు? నోరు జారారా, లేక ఆయన భావం తప్పుగా అర్థమైందా? వ్యంగ్యమా లేక వ్యవస్థపై విమర్శన? గరికిపాటి చెప్పిందేంటి, జనానికి అర్థమైందేంటి? ఒకవైపు అవధానానికే అవగాహన లేదా అంటూ విమర్శలు, మరోవైపు ఆయన ఉద్దేశం వేరు అంటూ సమర్థించేవాళ్ళు. మరి అసలు నిజం ఏంటి? పిల్లల ప్లేట్లో ఉన్న గుడ్డు ఎందుకు డిబేట్గా మారింది? చూద్దాం ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో. భాషపై పట్టుంది, ఆయన భావానికి బలం ఉంది, ఆయన మాటలకు విలువ ఉంది. ఆయన స్టేజ్ ఎక్కితే చాలు చెవులు రిక్కించే జనసందోహం కూడా ఉంది. ఇతిహాసాలు, పురాణాలు ఆయన నోటిపైనే ఉంటాయి. ఎంతటి ధర్మ సందేహమైనా సందేహం లేకుండా నివృత్తి చేసేంత పటిమ ఆయన సొంతం. అంతటి వాగ్దాటి ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. ఇదంతా ఆయన స్వయంకృత అపరాధమా? అంత అపరాధం ఆయన ఏం చేశారు? గరికిపాటి నరసింహారావు ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన వాగ్దాటి, ప్రవచన శైలి, పదాలపై ఉన్న పట్టు, శ్రోతలను కట్టిపడేయగల శక్తి. ఆయన పలికే ప్రతి అక్షరం ఒక అలలా వినేవారి మనసును తాకుతుంది. తెలుగు భాషలోని మాధుర్యం, మానవ జీవితంలోని మర్మం, సంస్కృతిలోని సారం, ఈ మూడింటిని ఒకే వాక్యంలో కూర్చగలిగే వాగ్దాటి ఆయన సొంతం. ఆయన ప్రవచనాల్లో చమక్కులుంటాయి, చలోక్తులుంటాయి, చక్కిలిగిలి పెట్టే సరదా ముచ్చట్లుంటాయి. ఆయన మాటల్లో ఒక లయ ఉంటుంది, ఆ లయలో ఒక లోతు ఉంటుంది, ఆ లోతులో ఒక జీవన సత్యం దాగి ఉంటుంది. విన్నవారు మొదట పక్కున నవ్వుతారు, తర్వాత ఆలోచిస్తారు. శాస్త్రాలు చదివిన వారు చాలా మంది ఉంటారు, కానీ శాస్త్రాన్ని జీవితంతో మిళితం చేసి చెప్పగల కొద్ది మందిలో గరికిపాటి ఒకరు. ఇతిహాసాలు, పురాణాలు ఏ అంశమైనా అలవోకగా చెప్పేస్తుంటారు. రామాయణం అంటే రాముడు కాదు, మనిషి ఎలా ఉండాలో చెప్పే అద్దం. మహాభారతం అంటే యుద్ధం కాదు, మనిషి మనసులో జరిగే సంఘర్షణ. ఈ భావాలను ఆయన ఎంత సులభంగా, ఎంత సరళంగా, ఎంత సరదాగా చెబుతారో వినండి. జీవితం అంటే జీతం కాదు, జీవితం అంటే జీవించే విధానం అనే తరహా భావాలు ఆయన మాటల్లో వినిపిస్తాయి. కుటుంబ విలువలు, సంస్కారం, విద్యా ప్రాముఖ్యత, మనిషి జీవన విధానం, వీటన్నిటినీ సామాన్యుడికి సైతం మనసు పొరల్లోకి చొచ్చుకుపోయేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. విద్య ఉద్యోగం కోసం కాదు, మనిషితనం కోసం అంటూ ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. యువతలో ఆత్మవిశ్వాసం పెంచేలా, తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేసేలా, సమాజంలో ఉన్న విలువలను నిలబెట్టేలా ఆయన ప్రవచనాలు ఎంతో ప్రభావం చూపాయి. అందుకే ఆయనకు శ్రోతల్లో ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఎన్నో సామాజిక అంశాలపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. గరికిపాటికి ఉన్న ఫాలోయింగ్ ఒక్కరోజుతో వచ్చింది కాదు. సంవత్సరాలుగా వందల వేదికలపై వేల గంటల ప్రసంగాలతో నిర్మించుకున్న విశ్వాసంతో వచ్చింది. ఆయన మాటలపై జనంలో నమ్మకం ఏర్పడింది, ఆయన ఉద్దేశంపై విశ్వాసం పెరిగింది. ఆయన చెప్పే ఏ విషయమైనా మంచిదే అన్న భావన మంది మదిలో నిలిచిపోయింది. అందుకే ప్రభుత్వాలు ఆయనకు సన్మాన సత్కారాలు చేశాయి. కేంద్రం ఆయనను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. అంత గొప్ప ప్రవచనకర్త ఇప్పుడు నెగటివిటీని టన్నుల కొద్దీ మూటగట్టుకుంటున్నారు. కారణం 2 గంటల ప్రసంగంలో 1.5 నిమిషం ఆయన మాట్లాడిన మాటలు. 1.5 నిమిషంలో 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఒక యజ్ఞంలా అమలు చేస్తూ వస్తున్న పిల్లల మధ్యాహ్న భోజనంపై ఆయన చేసిన విమర్శలు. గుడ్డ గాడిద గుడ్డ అంటూ ఆయన నోటి నుంచే వచ్చిన ఈ మాటలే అగ్గిరాజేశాయి. ముఖ్యంగా పేద వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజా సంఘాలు, పౌర హక్కుల వాళ్లనే కాదు, విద్యావేత్తలు గరికపాటి మాటల్ని ఖండఖండాలుగా నరుకుతున్నారు. చదువు విషయంలో ఆయన చెప్పాలనుకున్న భావం ఏదైనా కానివ్వండి, చెప్పిన తీరు మాత్రం దారుణాతి దారుణమంటూ తిట్టిపోస్తున్నారు. బడి పిల్లలకు భోజనమేంటి, బోనస్ గా గుడ్డు పెట్టడమేంటి, ఇంట్లో తినమనండి లేకుంటే మానేయమనండి, ప్రభుత్వం ఎందుకు పెట్టాలి అన్న భావనలో ఆయనన్న మాటలు హవ్వా అవధాని గారు అవగాహనతోనే మాట్లాడుతున్నారా అంటూ ఆయన అభిమానులు సైతం తమను తాము గిల్లి చూసుకునేంతలా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు తెలుగు నేలంతా ముక్త కంఠంతో ఆయన మాటలను ఖండిస్తోంది. విత్డ్రా యువర్ వర్డ్స్ అంటూ డిమాండ్ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అసలు అవసరం లేదు, అక్కడ కోడిగుడ్డు కూడా అవసరం లేదు, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు కూడా అవసరం లేదనే వ్యాఖ్యానాలు చేయడం అనేది ఇది సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నటువంటి సందర్భాలు. ఇది గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి ఏ అయితే వ్యాఖ్యానాలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, విద్యార్థులకి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిన్నటి వరకు గరికిపాటి ఒక ఘనపాటి, కానీ ఈ వ్యాఖ్యల తర్వాత గరికిపాటి ఏ పార్టీ అంటూ తిరగమోత పెడుతున్నారు. గరికిపాటి ఏమీ రోడ్డును పోయే దానయ్య కాదు, మనకేం సంబంధం లేదు అనుకోవడానికి. పోనీ మూలన పడ్డ ముసలయ్య కాదు, ఆయనకి చాదస్తం అనుకోవడానికి. ఆయన మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపిస్తుంది.
అందుకే ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరుగుతోంది. అసలు గరికపాటి ఎత్తుకున్న పాయింట్ ఏంటి? నిజంగానే ఆయన దృష్టిలో మధ్యాహ్న భోజనం నిరుపయోగమైన పథకమా? మెతుకు మెతుకు కూడబెట్టుకునే పేద బతుకులకు తెలుసు భోజనం విలువ. ఒక్కపూట తిండి దొరక్క పేగులు మాడి ప్రాణాలు వదిలిన వారెందరో దేశంలో. అలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదని, భోజనంతో పాటు విద్య కూడా అందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ గరికిపాటికి మధ్యాహ్న భోజనం రుచించలేదో, మరి అందులో పెట్టే గుడ్డును గుర్తించలేదో కానీ ఆయన మాట్లాడిన మాటలతో ప్రతి ఒక్కరూ మంటెక్కిపోయారు. ఒకప్పుడు రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 3 పూటలు దేవుడెరుగు. ఒక్క పూట తిండికే కనా కష్టమయ్యేది. అందుకే ఇంటిల్లిపాది పనులకు వెళ్లి 10ో పరకో సంపాదించుకునేవాళ్లు. వచ్చిన దాంతోనే కడుపు నింపుకునేవారు. అందుకే బడి కంటే పనికే పిల్లలను తీసుకెళ్లేవారు తల్లిదండ్రులు. అంతేకాదు డ్రాప్ అవుట్స్ కూడా విపరీతంగా ఉండేవి. అందుకే ప్రభుత్వాలు ఆలోచించి మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టాయి. మిడ్ డే మీల్ పేద పిల్లల ఆకలి తీర్చడం కోసమే కాదు, పేద బతుకుల్లో జ్ఞానజ్యోతులను వెలిగించడం కోసం తీసుకొచ్చిన మహోన్నతమైన పథకాల్లో ఇదొకటి. 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 తరగతుల్లో డ్రాప్ అవుట్ రేటు సుమారు 35% నుంచి 40% మధ్య ఉండేది. ఇక 6 నుంచి 8 తరగతుల్లో 50% ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే 1995 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ గా మిడ్ డే మీల్ పథకాన్ని ప్రారంభించింది. మొదట డ్రై రేషన్ రూపంలో ప్రారంభమైన ఈ పథకం 2001లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత భోజనం రూపంలో అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003, 2004 తర్వాత పూర్తి స్థాయిలో భోజనం అందించడం ప్రారంభమైంది. 2006 నుంచి గుడ్డు కూడా మెనూలో చేర్చారు. క్రమంగా పిల్లలో పౌష్టికాహార లోపం ఉండకూడదని వారానికి 2 నుంచి 3 సార్లు గుడ్లు పెట్టాలని పాలకులు నిర్ణయించారు. ఒక్కసారి ప్రభుత్వ స్కూల్ వైపు వెళ్ళండి, అక్కడ వచ్చే పిల్లలను చూడండి. ఫస్ట్ జనరేషన్ కిడ్స్ అంటే వాళ్ళ జనరేషన్ లో 2, 3, 4 జనరేషన్ లో మొట్టమొదటిసారిగా స్కూలుకు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారంటే అమ్మ నాన్న ఇద్దరు రెక్కాడితే గాని డొక్కాడదు. ఒక పూట పస్తులుంటూ తింటూ 2 పూటల పస్తులుంటూ పిల్లలు ఒక పూట స్కూల్లో తింటే ఇంకో పూట వాళ్ళకి మేము ఇంట్లో అన్నం పెడితే వాళ్ళు ఎదుగుతారు, చదువుకొని బాగుపడతారు, మాలాంటి కష్టాలు వాళ్ళు పడరు అని చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళకు పంపించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం అనేది కేవలం భోజనం కాదు, పిల్లల ఆరోగ్యం, హాజరు, చదువు. అలాంటి పథకాన్ని అవహేళనగా మాట్లాడడం అవధాని గరికిపాటికి సముచితమేనా అన్నది తెలుగు ప్రజానికం ప్రశ్న. ఉచితంగా యూనిఫామ్లు, భోజనాలు, పుస్తకాలు ఎందుకివ్వడమన్నది గరికిపాటి వర్షన్. కానీ ఇదే గరికిపాటి గతంలో పేదల బతుకులపై మనసులు కరిగిపోయే మాటలు చెప్పారు. లేనోడి కోసం అన్నదానం కానీ ఉన్నోడి కోసం కాదని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలున్నాయి. అన్నదానంపై, పేదోడి బతుకుపై ఇంత అవగాహనతో చెప్పిన ఆయన ఎందుకు పేద పిల్లల భోజనంపై అవమానకరంగా మాట్లాడారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఫ్లోలో అన్నారా, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ చెబుతున్నట్లు కావాలని రాజకీయాలను టార్గెట్ చేస్తూ నోరు జారారా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటి వరకు సమాజాన్ని చైతన్యపరిచిన వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంత గొప్పగా మాట్లాడే వ్యక్తి మిడ్ డే మీల్ పై ఎందుకింత తొందరపడ్డారు అన్న సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఆయన ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు, కానీ వ్యక్తీకరణ విధానం వేరేలా అర్థమైందనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతుంది. విద్వత్తు ఉన్నవారికి విజ్ఞత ఉండదా అంటే ఒక్కోసారి ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. నట్టు ఊరటం, చిప్ కరప్ట్ అంటారు చూడండి. బహుశా పద్మశ్రీ గరికిపాటి గారి విషయంలో ఇదే జరిగి ఉంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అయితే ఏ కాంటెక్స్ట్లో ఆయన అన్నారో కూడా తెలుసుకోవాలి అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందుకీ ఆయన విమర్శించే వారి పాయింట్ ఏంటి, సమర్థించే వాళ్ళ లాజిక్ ఏంటి? గరికిపాటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఓ పేరుంది, ఫేముంది. అలాంటి పెద్దలు ఒక మాట మాట్లాడితే అది మాటగా ఆగదు, ముద్రగా మిగిలిపోతుంది. మధ్యాహ్న భోజనం పథకంపై గరికిపాటి మాటల్ని సమాజం ఎందుకింత సీరియస్ గా తీసుకుందంటే ఆయన్ను సమాజం నెత్తిన పెట్టుకుని చూసుకుంది కాబట్టి, పద్మశ్రీతో గౌరవించింది కాబట్టి, ఆయన మాటలకు విలువుంది కాబట్టి. నిన్నటి వరకు విలువలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు విలువైన విషయాన్ని విలువ లేకుండా ఒక జోక్ గా మాట్లాడడం అందరినీ నొచ్చుకునేలా చేస్తోంది. మైక్ దొరికింది కదా మాట్లాడేద్దామనే మైండ్ సెట్ కంటే మాట్లాడితే ఏమవుతుంది అనే బాధ్యత ఉండాలి. లేదంటే ఇప్పుడు గరికిపాటికి ఎదురైన చేదనుభవాలు ఎదురవుతాయి. అసలు మధ్యాహ్న భోజనం పిల్లల హక్కు, దానిపై జోక్స్ అన్న మాటకు తావే లేదంటున్నారు అధికారులు సైతం. పిల్లలు పెట్టే భోజనం ఒక లగ్జరీ కాదు, అది వాళ్ళ జన్మ హక్కు. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వటం దానమో దయో అలాంటివి కాదండి, అది వాళ్ళ హక్కు. భారతదేశంలో పుట్టినందుకు
మనకు అది ఒక హక్కుగా పరిగణించారు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూల్కి రావాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వాన్ని అవమానకరంగా, పేద పిల్లలకు పెట్టే భోజనాల మీద మనం కొన్ని అవమానకరంగా మాట్లాడడం అనేది మీ విజ్ఞత అండి. గత 2 దశాబ్దాల్లో మిడ్ డే మీల్స్ తో డ్రాప్అవుట్స్ తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్ళు ఎందరో ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. అలాంటి మిడ్ డే మీల్స్ పై గరికపాటి విమర్శలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకానికి ఆగ్రహం తెప్పించింది. మధ్యాహ్న భోజనం అనేటటువంటిది ఒకవేళ లేనట్టయితే ఎంతోమంది పేద పిల్లలు మరి బళ్ళకు రాకుండా చేళ్లలో ఇటుక బట్టీల దగ్గర ఇంకో చోట పనిచేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడానికి సమయం లేదు అనేది కరెక్ట్ కాదు. పూర్తిగా అణగారిన వర్గాలకు సంబంధించిన మాట మాట్లాడిండు. మరి ఆయనకి ఏం అవగాహన ఉన్నది? ఎందుకు అట్లా మాట్లాడిండు? అంత సంస్కారం ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడు ఎంతవరకు సమంజసం? నరసింహారావు గారు, మీ యొక్క వయస్సు దృష్ట్యా కొన్ని ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్టుగా ఈ వ్యాఖ్యలను బట్టి నాకు అర్థమవుతున్నది. అనేక రకాలైనటువంటి రక్తహీన సమస్యలతో బాధపడుతున్నటువంటి విషయము బహుశా మీ మేధో సంపత్తికి తెలియకపోవడం మమ్మల్ందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వివాదంపై గరికపాటిని విమర్శించే వాళ్లే కాదు, సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన భోజనంపై మాట్లాడడం తప్పే గాని ఆయన మాటల వెనుక టీచర్స్ పడుతున్న కష్టాలు ఎన్నో ఉన్నాయన్న అర్థంతో గరికపాటి మాట్లాడిన మాటల్లో కొంత నిజముందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆయన కామెంట్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా కూడా ఆ పాయింట్ వరకు తీసుకున్నట్లయితే తప్పే. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, లేకపోతే స్కూల్లో మనం ఇచ్చే పథకాలు, లేకపోతే మనం ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనం ఇచ్చే పుస్తకాలు, లేకపోతే బట్టలు, లేకపోతే భోజనం ఏవైతే ఉన్నాయో ఈ 100% అవసరం. ఈ వీటి మీద మనం మాట్లాడి ప్రజలు కానీ, వీటి మీద మాట్లాడి మీడియా కానీ, వీటి మీద మాట్లాడి అపోజిషన్ పార్టీస్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అన్న దాని మీద ఎందుకు గళం ఎత్తట్లేదు? మాట తప్పు. కానీ ఈ యొక్క స్కూల్ యొక్క టీచర్స్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ, ప్రిన్సిపల్స్కి కానీ నాన్ అకాడమిక్ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మాత్రం నన్ను ఎక్కడ డిబేట్లో రమ్మంటే అక్కడికి వస్తాను, ఎన్ని గంటలు కలితే అన్ని గంటలు మాట్లాడగలను. పిల్లల భోజనం వంటి సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చాలా మంది సూచిస్తున్నారు. సమాజంలో ఇప్పటికే అసమానతలు ఉన్నప్పుడు పేద పిల్లలకు అందే కనీస సదుపాయాలపై వ్యంగ్యాస్త్రాలు అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఉపాధ్యాయులపై పడుతున్న అదనపు భారం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తున్నారు. అయినా మధ్యాహ్న భోజనం ధర్మం కాదు, భిక్షం కాదు, అది జాతి ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఉద్దేశింపబడిన అత్యవసర పథకం. గరికపాటి ఇలాంటి మాటలతో మీ స్థాయిని తగ్గించుకోవద్దని సూచిస్తున్నారు మేధావి వర్గం. అనుచిత ఉపమానాలు, ఆవేదన కలిగించే పోలికలతో పేద పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోల్చడం మీ బోటి వారికి సముచితమేనా అంటూ మర్యాదపూర్వకంగానే కడిగి పారేస్తోంది సాహితీలోకం. అయినా భాషా సంస్కారం ఉన్నంత మాత్రాన సరిపోదు, సామాజిక సంస్కారం కూడా ఉండాలి. పాండిత్యం నలుగురిని బాగు చేసేదిగా ఉండాలి గాని నలుగురితో నలుగు పెట్టించేలా ఉండకూడదు. పోనీ గత 3-4 రోజుల నుంచి తన మాటలపై ఇన్ని విమర్శలు, తిట్లు, శాపనార్థాలు వచ్చి పడుతున్నా గరికపాటి సైడ్ నుంచి నో కామెంట్. ఇలాంటి సందర్భంలో ఊరుకోవడం అంత ఉత్తమం లేదని భావిస్తున్నారా? పైగా తన వ్యాఖ్యల్ని ఎవరో వక్రీకరించారంటూ ఏదో ఒక లేఖను విడుదల చేశారు. కానీ అంత స్పష్టంగా వీడియోలో ఆయన మాటలు వినిపిస్తుంటే ఎవరు వక్రీకరిస్తున్నట్లు, ఎవరు కుట్రలు చేస్తున్నట్లు? అయినా నిప్పు అన్న తర్వాత ముట్టుకోకూడదు, తప్పు అని తెలిసిన తర్వాత తప్పుకోకూడదు. తల వంచి ఆ తప్పును ఒప్పుకోవడమే మంచిది. ఎందుకంటే ఇమేజ్ అనేది గాజు గ్లాస్ లాంటిది, ఒక్కసారి పగిలితే మళ్ళీ అతికించిన గీతలు కనిపిస్తూనే ఉంటాయి.